గొప్ప కులం ఉంది. కానీ పరిస్థితులు మారి ఈరోజు భారీ పనులను మట్టి పనులను అలా మున్సిపాలిటీ వర్క్స్ చేసుకుంటూ కష్టాన్ని నమ్ముకున్నాం. కానీ మనం దొంగలం కాదు, భయపడగాలి, సిగ్గుపడడానికి మన కులం తక్కువ కులం కాదు. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ ఫస్ట్ సంఘాలు రావడానికి కారణం ఏంటంటే, కొంతమంది అప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నప్పుడు ఎవరైనా పరిచయం అయ్యి మా తమ్ముడు ఫ్రెండ్స్ కానీ వాళ్ళు పరిచయం అయినప్పుడు అన్నయ్య మనవడే అంటాడు. వాడు ఫోన్ చేస్తే మీరు ఏ కులం అంటే మేము బీసీ అంటాడు. బీసీ అంటే ఏ కులం అంటే అన్నా మేము ఉడ్డోలు ఉన్నాం. అదే ఉడ్డోలు అంటే అంత ఇదే వదిలంటే నా కాలేజీలో పొరుగు అవుతాను, బట్టి తక్కువ మోసుకుంటాను, మున్సిపాలిటీ చేస్తారంటే దానికి తప్పే ఉందిరా. కష్టపడుతున్నాం, శ్రామికులు మనం, కష్టపడే జాతి మంది. మనకంటే కూడా అనగారిన కులాలు ఈరోజు బైకుల మీద చక్కగా వాళ్ళ కులం పేరు రాసుకొని దమ్ముగా ధైర్యంగా తిరుగుతూ ఉన్నారు. మనకేంటబ్బా ఎంత చిన్న చూపు అంటే అన్నా లేదన్నా గుడ్డోళ్ళని చిన్న చూపు అన్నా. ఇవన్నీ చూశాక వాస్తవంగా నేను చిన్న వయసులో వచ్చాను. సంఘాల్లోకి వచ్చినప్పుడు చాలా మంది వీడియోలయమైతే పిల్లవాడు అనుకున్నాడు. కానీ భగవంతుడు దయ వల్ల మీ అందరూ మీలాంటి వాళ్ళందరూ తోడుగా నిలబడబట్టి కులంలో ఈ రోజున ఒంటరి హక్కుల పరిరక్షణ సంబంధించి స్థాపించి 9 సంవత్సరాల నుంచి కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా తోడుగా నిలబడి ఎక్కడ కులానికి అన్నం జరిగినా కూడా అక్కడికి వెళ్ళి ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా దమ్ముగా ధైర్యంగా నిలదీయగలుగుతున్నామంటే మీ అందరూ మీలాంటి వాళ్ళందరూ ఉన్నారని ఒక నమ్మకం, ఒక భరోసా. ఈ రోజున ఇక్కడ పదవి తీసుకోబోతున్న ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నా, మీరు ఏ రాజకీయ పార్టీలో ఉండండి, ఇబ్బంది లేదు. కానీ ఒక సంఘానికి సమస్య వచ్చినప్పుడు, ఒక కులానికి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా దమ్ముగా ధైర్యంగా మీరు రోడ్డు మీదకి రండి, మీ వెనక మేము ఉంటాం. అది అధికారుల దగ్గరికి వెళ్ళినా సరే